మనం థియేటర్‌లో కొనే మూవీ టికెట్ డబ్బుల కంటే అక్కడ కొనే పాప్‌కార్న్ అండ్ కూల్ డ్రింక్స్ వల్ల థియేటర్ సర్వైవ్ అవుతున్నాయని మీకు తెలుసా? థియేటర్ బిజినెస్ వెనుకున్న అసలైన బాక్స్ ఆఫీస్ మ్యాథ్స్ అండ్ రెవెన్యూ మోడల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నార్మల్‌గా ఒక మల్టీప్లెక్స్‌లో రూ. 200 పెట్టి టికెట్ కొంటే ఆ అమౌంట్ మొత్తం థియేటర్ వాళ్ళ జేబులోకెళ్ళదు. ఫస్ట్ గవర్నమెంట్‌కి 18% జీఎస్టీ పోద్ది. ఆ తర్వాత మిగిలిన అమౌంట్‌ని థియేటర్ ఓనర్ అంటే ఎగ్జిబిటర్ అండ్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకుంటారు. పర్సెంటేజ్ మోడల్‌లో వేరేగా ఉంటది. ఫస్ట్ వీక్‌లో ఇది దాదాపు 50-50 ఉంటది. కానీ పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలకైతే డిస్ట్రిబ్యూటర్స్ ఏకంగా 70% వరకు షేర్ చేసుకుంటారు. అందుకే టికెట్ సేల్స్ వల్ల థియేటర్స్‌కి కేవలం వాళ్ళ డైలీ ఆపరేటింగ్ కాస్ట్ మాత్రమే రికవర్ అవుతాయి. చాలామంది కలెక్షన్స్ ఎక్కువ వస్తేనే అది బ్లాక్ బస్టర్ అనుకుంటారు. కానీ అసలు సినిమా హిట్ అయ్యిందా లేదా అనేది దాని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆర్ఓఐని బట్టి డిసైడ్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్, మార్కెటింగ్ బడ్జెట్ దాటి ప్రాఫిట్స్ వస్తేనే దాన్ని బ్రేక్ ఈవెన్ అంటారు. అందుకే ఇప్పుడు మేకర్స్ అందరూ బడ్జెట్ డిసిప్లిన్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇక మల్టీప్లెక్స్కి, సింగిల్ స్క్రీన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. పీవీఆర్, ఐనాక్స్ లాంటి పెద్ద చైన్స్ ఉన్న 100 స్క్రీన్స్ ఉండడం వల్ల వాళ్ళ బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ డీల్స్ చాలా బెటర్గా వస్తాయి. అదే స్టాండ్ అలోన్ థియేటర్స్ అయితే ప్రతి సినిమాకి విడిగా లాంగ్ టర్మ్ రిలేషన్స్ మీద డిపెండ్ అయ్యి నెగోషియేట్ చేసుకోవాలి. ఇక అసలైన ప్రాఫిట్ వచ్చే రియల్ హీరో ఎక్కడో తెలుసా? మన F&B అంటే ఫుడ్ అండ్ బెవరేజ్ కౌంటర్ దగ్గర. థియేటర్ దగ్గర ఒక పాప్కార్న్ టబ్ చేయడానికి కేవలం 30 నుంచి 40 రూపీస్ ఖర్చు అయింది. కానీ దానికి మనకి 150 నుంచి 400, 500 వరకు అమ్ముతారు. మరి ఎందుకు రేట్లు తగ్గించడంటే థియేటర్స్ అన్ని ప్రైమ్ లొకేషన్స్లో పెద్ద మాల్స్లో ఉంటాయి, కానీ రెంట్స్ చాలా హెవీగా ఉంటాయి. ఈ స్నాక్స్ వల్ల వచ్చే హ్యూజ్ మార్జిన్స్తో వాళ్ళు ఏసీ బిల్స్, లగ్జరీ సీటింగ్, స్టాఫ్ సాలరీస్ అండ్ మెయింటెనెన్స్ మేనేజ్ చేస్తారు. పీవీఆర్ లాంటి మల్టీప్లెక్సెస్లో 25-30% రెవెన్యూ ఈ స్నాక్స్ నుంచే వస్తుంది. ఇంట్రెస్టింగ్గా రీసెంట్గా ఒక చేంజ్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వల్ల సినిమాలు చాలా త్వరగా డిజిటల్లోకి వచ్చేస్తున్నాయి. సూర్య నటించిన కరుప్పు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయినా జస్ట్ 4 వీక్స్లోనే ఓటీటీకి వచ్చేసింది. కరుప్పు సినిమా అంటే గుర్తొచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సోగా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్లోనే సినిమా అవజేసేయచ్చు ఇప్పుడు కావాలని. సర్లే, జస్ట్ 4 వీక్స్లోనే ఓటీటీ దగ్గరికి వచ్చేసింది. ఒకవేళ ఈ విండోని 8 వీక్స్కి పెంచితే థియేటర్స్కి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఫైనల్గా చెప్పాలంటే థియేటర్స్కి టికెట్స్ కొనే జనాలు ఆక్సిజన్ అయితే ఈ పాప్కార్న్ అండ్ స్క్రీన్ యాడ్స్ అనేవి న్యూట్రిషన్ అనమాట. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.